పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రి కాబోతున్నారండి. ఈ పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు అనేది ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రచారం అయితే కాదు. ఢిల్లీ రాజకీయాల్లో ఆమె పేరు చాలా కాలంగా చర్చల్లో ఉన్నటువంటి అంశం. మొన్నటి ఎన్నికల్లో కూటమి తరపున ఆమె రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడం, భారీ మెజారిటీతో గెలవడం, ఆ తర్వాత కేంద్ర కేబినెట్ కూర్పు, ఆ కేంద్ర కేబినెట్ ఏర్పాటు సమయంలో కూడా ఈమె పేరు చాలా ప్రధానంగా తెర మీదకి వచ్చిందండి. ఆ తర్వాత ఒక ఏడాది క్రితం, అంటే దాదాపుగా ఒక 6-7 నెలల క్రితం కూడా చాలా సీరియస్గా పురంధేశ్వరి గారి పేరు వినిపించింది. అంటే ఆమె పేరు ఒక్కసారి కాదండి, నిరంతరం కేంద్ర స్థాయిలో చర్చలోనే ఉంది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మరోసారి పురంధేశ్వరి కేంద్ర మంత్రి అనేటటువంటి ప్రచారం రావడానికి కారణం ఏంటి? ముందుగా ఒక విషయం మనందరం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ గారికి చాలా మంది వారసులు ఉన్నారు. రాజకీయంగా పూర్తి స్థాయిలో నిలబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళే, పురంధేశ్వరి గారు. ఆమె నందమూరి తారక రామారావు గారి కుమార్తె. 2004లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 2009లో మళ్ళీ గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పుడే ఆమె తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని దేశానికి చూపించారు. తనకంటూ ఒక గుర్తింపుని దేశంలో క్రియేట్ చేసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ వాయిస్ కూడా వినిపించారు. అంటే ఆమె యొక్క వాయిస్ ని, ఆమె యొక్క మాటల పటుత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా వినిపించారు. సబ్జెక్ట్ పైన ఆమెకున్నటువంటి పట్టు, ప్రసంగంలో ఆమెకున్నటువంటి నైపుణ్యం, ఇవన్నీ కూడా ఆమెకి రాజకీయంగా మంచి అసెట్స్ అని చెప్పొచ్చు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె బీజేపీ వైపు అడుగులు వేశారు. మొదట్లో ఎక్స్పెరిమెంట్స్ వర్కౌట్ కాలేదు, కానీ బీజేపీలో ఆమెకు మహిళా మోర్చా అంటే రాష్ట్ర ఇన్ఛార్జ్ వంటి కీలక బాధ్యతలు వచ్చాయి. చివరికి 2024 ఎన్నికల సమయంలో బీజేపీ ఆమెను ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరిగిందండి. ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన వెంటనే ఢిల్లీలో ఒకే మాట, ఇవాళ కాదు రేపు మంత్రి అవుతారు. కానీ అప్పట్లో కూటమి ఈక్వేషన్స్, టీడీపీ జనసేన సర్దుబాట్ల కారణంగా ఆమె పేరు పక్కన పెట్టబడింది. ఇప్పుడు పరిస్థితి మారిందండి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెడుతున్నారు అనేటటువంటిది ఒక సమాచారం వస్తున్నటువంటి విషయం. దీనిలో మహిళలకు ప్రాధాన్యం, దక్షిణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయడం, బలమైనటువంటి వక్త అవసరం అవటం, ఈ 3 కారణాలు ఒకే పేరు వైపు చూపిస్తున్నాయి. ఆ పేరే దగ్గుబాటి పురంధేశ్వరి గారు. పార్టీ తరఫున జనాల్లోకి బలమైనటువంటి వాయిస్ తీసుకెళ్లగలిగేటటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారు అంటే ఆమె దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఒకటే. సౌత్ ఇండియాలో పార్టీని వ్యక్తిగతంగా విస్తరించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. అందుకే ఢిల్లీ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట, చిన్నమ్మకి ఈసారి పెద్ద పదవి ఖాయం కావచ్చు అనేటటువంటిది. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.